హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. సింపుల్గా టమాటో పులావ్ ఎలా తయారు చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని టమాటోస్ని బాయిల్ చేసుకోవాలి. అవి చల్లారేలోపు స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఆయిల్ ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. నేను 2 హాఫ్ తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న టమాటోస్ని కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునేది 1.5 గ్లాసు రైస్ అండి. ఒకసారి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందాక టమాటోస్ని బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే మనకి పులావ్ రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా చేసేసుకోవచ్చు. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి.